మడత కాజాలు ఇంకా ఇలా ప్రాసెస్‌లోనే ఇవి కూడా చేస్తారనమాట. వీటిని ఏమంటారో ఐడియా లేదు. బట్ బేకరీలో అయితే చూస్తాం కదా! సో, ప్రాసెస్ అయితే చూసేద్దాం. గిన్నె తీసుకొని అందులోకి 2 కప్స్ గోధుమ పిండి అయితే తీసుకున్నా. నేనైతే గోధుమ పిండితోనే చేస్తానండి. మైదా ఎక్కువ యూజ్ చేయననమాట. అందులోకైతే కొద్దిగా సాల్ట్ వేసుకొని వేడి చేసి చల్లారిన ఆయిల్ అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫస్ట్. చాలా అంటే కొంచెం మంచిగానే కలుపుకోవాలి చాలాసేపు. పిండినంతా ముద్ద చేస్తే కొద్దిగా గట్టిగా ఉంటది చేతిలో ముద్దలాగా. అప్పటిదాకా అయితే కలుపుకోవాలి. అందులోకైతే కొద్దిగా వాటరేసుకొని మంచిగా కలుపుకోవాలండి చపాతీ పిండిలాగా. బట్ ఈ కలుపుకునే ప్రాసెస్‌లోనే మనకు వాటి మెత్తదనం అనేది వచ్చేస్తది. మంచిగా కలుపుకోవాలి. చాలా సేపు కలపాలి. వాటర్ కొద్దిగా తీసుకొని కలుపుతూ ఉండాలి. ఎక్కువ వాటర్ అయితే యూజ్ చేయకూడదు. మళ్ళీ మెత్తగా అయిపోతది. తర్వాత దాని మీద కొద్దిగా నెయ్యి అయితే వేసుకొని మంచిగా కలుపుకుందాం మెత్తబడి. ఒక 10, 15 మినిట్స్ దాన్నైతే అలా పక్కన పెట్టేద్దాం. చూడండి అలా మెత్తగుండాలనమాట. తర్వాత 10, 15 మినిట్స్ తర్వాత అయితే తీసి మనం చపాతీకి ఎలా రుద్దుకుంటామో అలా అయితే రుద్దేసుకుందామండి. చేసే ముందు గూడా మంచిగా కలుపుకుంటే ఇంకా మంచిగా మెత్తగా వస్తాయన్నమాట. అంటే కలుపుకునే దాంట్లోనే అంటే మెత్తదనం అనేది ఆ కలుపుకోవడంలోనే వాటికి ఆల్మోస్ట్ వచ్చేస్తది సాఫ్ట్‌నెస్. మంచిగా పిండి వేసుకొని బాగా చపాతీలాగా రుద్దుకోవాలనమాట. అంత పల్చగా కాదు, మరీ తిక్కుగా కాకుండా కొద్దిగా అంటే మనకు తెలిసిపోతది రుద్దుకునేటప్పుడే. మరీ పలుచగా కాకుండా కొద్దిగా ఒకలాగా అయితే రుద్దుకోవాలి. మడతలు పెట్టి రుద్దుకోవడం వల్ల ఏంటంటే ఇంకా మెత్తగా వస్తది. ఆ పొరలనేది మంచిగా మనకి తెలుస్తదనమాట. సో దట్ మడత కూడా వేసుకొని రుద్దుకోండి మధ్య మధ్యలో. ఆయిల్ ఏమి అవసరం లేదు. పొడి పిండితోటే రుద్దేసుకోవచ్చు మనం చపాతీని. మంచిగా పల్చగా ఇలా అయిన తర్వాత దీని మీద పొడిపిండి అయితే చల్లుకోవాలి. పొడిపిండి 2 సైడ్స్ పొడిపిండి వేసుకొని మంచిగా రఫ్ చేసుకొని చపాతీ మొత్తానికి వాటినైతే మంచిగా మడతలు వేసుకోవాలి. చిట్టిగా చిన్న చిన్న మడతలనమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మడతలైతే వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. అన్నిటిని అలా కట్ చేసుకున్నాక వాటి మీద మెల్లగా చపాతీ కర్రతోటి గానీ, మన ఫింగర్ తోటి గానీ అలా ప్రెస్ చేసుకుంటే అవి కొద్దిగా అంటుకుంటాయి. అప్పుడు బాగుంటాయి ఆయిల్‌లో వేసిన తర్వాత విడగకుండా ఉంటాయన్నమాట. ఎందుకంటే మనం పొడి పిండి వేసాం కదా! ఆ లేయర్స్ రావడానికి. సో దట్ కొద్దిగా అలా ప్రెస్ చేసుకుంటే సరిపోతది. తర్వాత ఈ రౌండ్స్‌నేమో అదే సమోసాల్లాగా ఉంటాయి కదా! అవి కూడా స్వీట్. వాటిని ఏమంటారో మరి స్పెషల్‌గా పేరు. అవి కూడా ఇదే ప్రాసెస్‌లోనే చేసేయొచ్చని జస్ట్ అలా చూపిద్దామనైతే వీటిని ఒక 5, 6 తీసుకొని అలా చేస్తున్నాననమాట. మంచిగా వీటిని కూడా లేయర్స్ అంటే ఇవి పలుచగానే రావాలి. ఎందుకంటే మనం ఇంకా మడతలు ఎక్కువేస్తాం కదా! సో దట్. ఇంకా 4 అలా మడత ఏసేసుకుంటే సరిపోతది. అన్నిటిని అలాగే రుద్దేసుకొని చపాతీలు చేసుకొని చిట్టిగా అలా మడతలేసేసుకొని పక్కనైతే పెట్టేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకొని వేడెక్కనిద్దాం. తర్వాత అందులోకి మెల్లమెల్లగా ఇవి మనం చేసి పెట్టుకున్నవన్నీ వేసేస్తాం. వేసేసి మంచిగా లో ఫ్లేమ్‌లో అండి. సిమ్ కాదు, హై కాదు. మీడియం ఫ్లేమ్‌లో అయితే పెట్టుకొని మనం వేంపుకోవాలి. లేకపోతే లోపలంతా పచ్చిగా పైనంతా తొందరగా కాలిపోవడం అయితే అవుతది. సో, అలా వద్దు. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మంచిగా రోస్ట్ అయితే చేసుకోవాలి.
మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే మనకి కిందవి పైనవి మొత్తం మిక్స్ అయ్యి మంచిగా కాలుతాయి అన్నమాట. అయితే చూడండి ఇలా చేంజ్ అయిపోయిన తర్వాత వాటిని పక్కన తీసేసుకోవడమే. తర్వాత ఒక గిన్నె పెట్టుకొని 2 కప్స్‌కి నేను కూడా 2 కప్సే ఏసాను షుగరు. 2 కప్స్ ఏసుకొని 1 ½ ఆర్ 1 గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి. మనకేం పాకం ముదిరిపోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా మొత్తం కరిగిపోయి ఒక 3 మినిట్స్ అలా ఉడికితే చాలు. పాకం అయిపోతే తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోతుందనమాట పాకమంతా. సో పాకం అవ్వాల్సిన అవసరం అయితే లేదు. కొద్దిగా జిగురొచ్చేస్తే సరిపోతది. అది మొత్తం కరిగిపోయి షుగర్. వీటిని కూడా వేసేసుకున్నాననమాట ఒక పక్కన. ఇదిగోండి మనకు కావాల్సిన చిట్టి మడత కాజాలు రెడీ అయిపోయాయి. వీటిని ఇంకేమంటారో నాకైతే తెలీదు. మడతలేసి నేను కూడా అదే పిండితోటైతే చేసేసాను. అంతే ఈ వీడియో.